ఓకే చేయి పెట్టండి పైన పెట్టండి బాబు. అలా తిరగండి. హలో ఇటు తిరగండి. మేడం కమిషనర్ గారు కొద్దిగా స్లోగా రండి సార్. బాగుంది సార్. వాయు కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా ఎన్క్యాప్ నిధులు 96 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి 3 ఫౌంటైన్లను ఈ రోజున గౌరవ శాసనసభ్యుల వారితో కలిసి ప్రారంభించుకోవడం జరిగింది. ఒకటి ఇక్కడ జూట్ మిల్ ప్రాంతంలో, అలాగే మళ్ళీ అశోక్ బ్రిడ్జ్ వద్ద, అలాగే తంగిల్మూడి ప్రాంతంలో 3 ఫౌంటైన్లు కూడా మరి ఈ రోజున ప్రారంభించుకోవడం జరిగింది. ఏదైతే వాహనాల రద్దీ పెరగడంతో మరి వాయు కాలుష్యం వల్ల మరి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఒక నివేదిక ద్వారా మరి ప్రభుత్వం ఆదేశాలతో ఈ యొక్క ఫౌంటైన్లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే మరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కూడా ఏర్పాటు చేసుకున్నాము, అలాగే జెడ్పీ కార్యాలయంలో కూడా ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి పెద్దపీట వేస్తూ మరి అన్ని కార్యక్రమాలను చేపట్టుకోవడం జరుగుతుంది. తప్పకుండా కూటమి ప్రభుత్వంలో ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పటికే మరి కోట్లాది రూపాయలతో రోడ్లు అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పటికే మరి సంక్రాంతి పండుగ వరకు మరి ఈ రోజే మరి గుంటలు లేని రోడ్లుగా కూడా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మరి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మరి ఏదైతే పట్టణ సుందరీకరణలో భాగంగా మరి ఏలూరు కార్పొరేషన్ లో మరి గత ప్రభుత్వం హయాంలో 75% పనులు ఆగిపోయినాయి. మరి నిధులు కాంట్రాక్టులకు తెలియచేయటం కానీ ఇది కానీ ఏదైతే యుడా నిధులతో మరి 3 ఫౌంటైన్లు 96 లక్షలతో, ఒకటి తంగిలిమూడిలో, ఒకటి అశోక్ నగర్ లో, ఒకటి జూట్ మిల్ సెంటర్ లో మరి ఏదైతే వాటర్ ఫౌంటైన్లు ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిన మేయర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, మున్సిపల్ స్టాఫ్ కానీ
అందరూ కూడా పూర్తి చేసి ఇవాళ మరి కొత్త సంవత్సరం కానుకగా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఇవి సుందరీకరణకే కాదు, పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కూడా ఈ వాటర్ ఫాల్స్ ఉపయోగపడతాయని శాస్త్రవేత్తంగా నిరూపించబడింది. అలాగే ఏలూరు కార్పొరేషన్ ఏదైతే హెడ్ క్వార్టర్ గా ఉందో మరి ప్రజలందరూ అనేక మంది పండగలకు వస్తారు. మరి పట్టణం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి ముందడుగు వేసే వ్యక్తి. ఆయన వచ్చిన తర్వాత ఏవైతే పనులు పెండింగ్ లో ఉండి ప్రజలందరికీ ఉపయోగపడతాయో దాన్ని త్వరితగతిన చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈ మూడు కూడా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమం రెండు కూడా ఉండాలన్న ఉద్దేశంతో మరి పట్టణ అభివృద్ధిలో భాగంగానే మరి ఈ మూడింటిని కూడా ఈ రోజు 24 వీడ్కోలు పలుకుతూ 25వ సంవత్సరానికి కొత్త వెలుగులు ఏలూరు ప్రజానీకానికి రావాలన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని మరి అసాధ్యించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలకు అనుగుణంగా ప్రతిదీ రోడ్లు కానీ ఏమైనా సరే ఈ విషయాల్లో ముందుండి నడిపిస్తామని చెప్పి ఆ కార్యక్రమంలో భాగంగానే వాళ్ళ వీటిని ఓపెన్ చేయడం జరిగిందని చెప్తుంది.